వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రియమైన అన్న, ప్రియమైన మిత్రుడు, ఏ ఉద్యమమైనా ఏ పాట అయినా అది నా పాటగా నేను మీ అందరిలో ఒకటిగా ఉంటానని చెప్పుకున్నటువంటి గాయకుడు మన నర్సిరెడ్డి గారు తన అద్భుతమైన సందేశం ఇస్తారు. గట్టిగా చప్పట్లతో ఈరోజు మందకృష్ణ జరిపేటువంటి ధర్మయుద్ధానికి మద్దతుగా వచ్చినటువంటి మా అక్క జుడలంక కానీ పృథ్వీ అన్న కానీ అన్న వెంకటసీన ధర్మజన్న తమ్ముడు మనపడ ప్రసాద్, సందీప్, చెల్లి గంగ, మధుప్రియ, రేణా ప్రసాద్ సోదరులు, ప్రకాష్, అయ్యన్న, అన్న నెల్లికంటి సత్యమన్న, మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమాన్ని పిలిచినటువంటి సోమన్న కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తూ చాలా సంతోషం అన్న మీ అందరినీ, ముఖ్యంగా మా అక్కతో అన్నలతో అందరితో కలవడం. నాకు అర్థమైంది ఏంటంటే విజయం ఆల్రెడీ మీకు వచ్చిందన్న. తెలంగాణ సాధనలో పోరు చేసి పోరు జెండా తెచ్చి తెగబడి పాట ఆడిపాడినటువంటి గాయకులందరూ ఇక్కడ ఉన్నారన్న. చాలా అక్కడ తెలంగాణ సాధించారు. తర్వాత అంత పెద్ద ఉద్యమం ఏంటంటే మళ్ళీ ఏబిసిడి వర్గీకరణ, మదకృష్ణ మద్దతుగా వీళ్ళందరూ వచ్చారన్న. ఆనందంతో పాటు నేను వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య నేను ఎన్నో పాటలు పాడినా, కానీ చాలా మంది చేసిన అలా నువ్వు పాడిన పాటలు ఎంతమంది లీడర్లకు ఏం పాడినవాడు, ఒక్క పాట మటుకు కరెక్ట్ పాడినవాడు అని చెప్పారు. అంటే న్యాయంగా వాడినట్టు కొట్టిందారా? ఎందుకంటే మాకు తప్పదు. నేనంటే వాస్తవమే చెప్తున్నా. చాలా మంది లీడర్లకు కొన్ని అధికంగా రాసి పాడతారు, కవులో రాస్తారు, పాడతారు, అది జరుగుతుంటది. కింద కామెంట్స్ పెట్టారు అన్న పాట పాడినప్పుడు, నరసన్న నువ్వు ఇన్ని పాటలు పాడినాం కానీ విన్నాము, నువ్వు ఇన్ని పాటలలో పాడింది మాకు న్యాయంగా నిజంగా ధర్మంగా పాడింది, నిజం ఒప్పుకున్నట్టు అనిపించింది అన్న. ఓ రంగంలో గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురేమి లేదా పెదనోడంటాం, పిడికిట్ట పిడిగులు దాసినోడే మందకృష్ణ మాదిగా ఇలాంటి పాట. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న అందరికీ తెలుస్తుంది 100% పాట అంటే ఉద్యమాలకు సంబంధం లేదు, కమర్షియల్ డబ్బులు ఇస్తే పాట. మీ పాట మాత్రం నా సొంత డబ్బులు పెట్టుకొని కొత్తగా చేసి ఇచ్చింది అంటే ఎంత న్యాయమే. నేను ఏనాడు కూడా పాట రాయమన్నాను కానీ మనసుతో సరే. ఇది ఆజాద్ తమ్ముడు ఆజాద్ రాశాడన్నా, నేను పాడినాను. మరి మా తమ్ముడు మానకొండ ప్రసాద్ రాసినటువంటి అంబేద్కర్ పాట తర్వాత అంత గొప్పగా పేరు ఇచ్చినటువంటి పాట నాకు మందకృష్ణ పాట కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకోవాలన్నా. ఎందుకంటే కృష్ణన్న పాటని వాస్తవం ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్న మంత్రులందరూ కూడా చాలా మంది నాకు విని కూడా మరి చెప్పడం జరిగింది అన్న. ఉత్తమన్న లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మధ్యాహ్న కూడా నాకు షేర్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను ఆర్కెస్ట్రా కూడా బీసీ ఉద్యమ నాయకుడికి అన్న కూడా మంచి పాట చేసినాను, ఆయన అడిగితే చేశాను. కానీ మేము 10 సంవత్సరాల నుంచి మనం బాగా క్లోజ్ ఉంటామన్నా, ఏ ఒక్క రోజు కూడా నన్ను మీరు అడగలేదు, అయినా కూడా నేను చేసిన నా వంతుగా ఇంకా ఎన్ని పాటలు అక్కడ ఉన్న సీరన్న లాంటి వాళ్ళు కానీ అజయ్ లాంటి వాళ్ళు మాట్లాడ ఇక్కడ ఉన్న రచయితలు ఉన్నారు, ఎవరు పాట రాసినా కూడా తప్పకుండా కృష్ణ నేను నా వంతుగా సెకండ్ సాంగ్ కూడా నేను చేస్తా. అది కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికీ మీరు చేసే ధర్మయుద్ధంలో తప్పకుండా మేము వెన్నట్టే ఉన్నాము. ముఖ్యంగా అన్ని కులాలకు సంబంధించి అక్కడక్కడ అందరూ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా కవులు గాయకులు వచ్చారా, అక్కడనే మీ విజయం. మళ్ళీ ముఖ్యంగా మా అక్క విమలక్క కూడా రావడం మా అందరికి ధైర్యాన్ని ఇచ్చింది. సోమన ఉంది అన్న ఇక్కడ రౌండ్ సమావేశం అంటే ఏమన్నా ఇప్పటికే పాట పాడితే నాది దాంట్లో మళ్ళీ నడిపిస్తావని అంటే లేదని అక్క కూడా వస్తుందన్నాను. అక్క తర్వాత మీరు అజెండా అందరూ సరే. ఎందుకంటే మీ అందరికి తెలుసు, ఇప్పుడు నేను పాటతో ఎంతైనా మద్దతు చెప్పవచ్చు కానీ మైకులు పట్టుకొని చెప్పేటట్టు ఉండదు, ఆ విషయం తెలుసు. మళ్ళీ ఏదో పాట చెప్పారు మనం ఇక్కడ రాసిన తర్వాత మళ్ళీ జరగబోయే పాటని మళ్ళీ వచ్చే పాట మీకోసం చాలా గొప్పగా. ఎందుకంటే చాలా మంది ఏంటంటే బాగా పాడారు కానీ కొంచెం సఫలమైందని అన్నారు. ఇప్పుడు వచ్చే పాట ఇంకా మంచిగా ఘాటుగా మంచి సోమన లాంటి రాపించి చేద్దామని మీ సాంగ్ నేను పల్లె వినిపిస్తాను. గురించలే పోరాటాల బతుక కాగడని కన్నెర్ర చేసే ఎవరిని నొందక పోరాటమే ఊపిరంటూ సాగినాడు నాయక గెలిసిపోని జనబలమై నిలిసినాడు వేడిక ఓరంగలు గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురవి ఉన్న పెదరనోడంట నగపడ్డ బతుకులో వంటదంట చాతి కొనకై నిలిసిన గుండె నల్ల
జాతి బాలంత మోసినోడే మందకృష్ణ మాదిగా సంగంగా నాకు ఎందుకంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే నేను కూడా కారులో ప్రతిరోజు కూడా ఈ పాట వింటున్నాను. మా ఇంట్లో మా పిల్లలు కూడా ఉన్నారు. అంటే నాకు నచ్చింది, ట్యూన్ నచ్చింది. అంతగానే ఎక్కువ మంచి మనసు, మీరు మంచి ఇక్కడ గ్రహించి ఆ మంచిని పేద ప్రజలకు పంచాలనే మనస్తత్వంతో నిన్నును నేడు రేపుతో భద్రపరిచే విశిష్ట లక్ష్యంగా వింటున్నాం. వేలలో ఒకటిగా ఒకే ఒకటిగా ముందు సాగే మందకృష్ణ మీ తమ్ముడిగా నా వంతుగా గాయకుడిగా నా అంత ఉంటున్నా. తప్పకుండా కూడా మళ్ళీ వచ్చే కొత్త సమయం కూడా త్వరలో ఒక 10 days లో మీ ముందు ఉంచుతాను. థ్యాంక్ యూ. నరసిరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అడగకుండానే అద్భుతమైన పాటను అందించాడు. మళ్ళీ మరొక ఉద్యమ 1,00,000 డబ్బులు 1,000 గానాన్ని అందిస్తున్నందుకు ఇప్పుడే మన మధ్యలోకి వచ్చినటువంటి ప్రియమైన అన్న, ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమ నాయకుడు, ప్రజా వాగ్గేయకారుడు దరువు ఎల్లన్న గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేస్తాము. దరువు ఎల్లన్న గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేస్తూ దరువు ఎల్లన్న గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మనం అన్నగా ఒపీనియన్ కూడా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ మాట్లాడింది, అందరూ అందరికీ ఉద్యమాభివందనాలు. గౌరవనీయులు మందకృష్ణన్న గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు అనుభవించి తమలో 30 సంవత్సరాల ఉద్యమం చేసిన నా జాతిలో పుట్టినటువంటి కౌలు కళాకారులు ఒక 30 రోజుల సమయం ఇవ్వాలని చెప్పేసి అనడము నిజంగా జాతిలో పుట్టిన కౌలు కళాకారులు అందరూ కూడా అరే మేము ఎందుకు వెనుకబడున్నాం అన్నే ఇట్లా అడగలేదని చెప్పేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి కౌలు కళాకారులను కూడా కదిలి వచ్చారు. సోదరులారా, కేవలము మాదిగ కమ్యూనిటీ వర్గీకరణ కోసం చేసినటువంటి ఉద్యమంలో మాదిగ కౌలు కళాకారులు మాత్రమే కాకుండా మిగతా అన్ని వర్గాలు, ఇది ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ప్రజాస్వామికమైనటువంటి హక్కుగా వర్గీకరణ ఉద్యమాన్ని నడిపిస్తున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు అనుకూలమైనటువంటి వైఖరిని వ్యక్తపరిచినాయి. అన్ని ప్రజా సంఘాలు అనుకూలమైన అంశాన్ని వ్యక్తపరిచినాయి. అందరూ కౌలు కళాకారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ బయట ఏం జరుగుతూ ఉన్నది, ఇది కేవలం మారమాదిగల పంచాయతీలాగా జరుగుతూ ఉంది. అది మారమాదిగల పంచాయతీ కాదు, ఇది ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ అని చెప్పేసి ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వర్గీకరణ ఉద్యమంలో కలిసి భాగస్వాములై కలిసి రావడం ద్వారా ఇది ఒక నిజమైన ప్రజాస్వామికమైన డిమాండ్. ఇది మారామార్గాల మధ్యన కొట్లాటలో పంచాయతీ కాదు. ఇది రాజ్యాంగబద్ధంగా పంచుకునే ఫలాల దగ్గర కొంతమంది ఒక నియంతృత్వ వైఖరితోటి లేదా ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతోటి ఈ వర్గీకరణ అనేది కావద్దు, మనం కలిసే ఉందాం అనే పేరు మీద ఇంకా ఈ అంచబడ్డ కులాల్ని ఇంకా అణచివేసేటట్లుగా ఏవైతే రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా ఉన్నాయో ఆ దక్కకుండా ఇంకా ఉండేందుకు కూడా కుట్రపూరితంగా కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేయడానికి మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఇది ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ అని చెప్పేసి రియలైజ్ అయ్యారు. వాళ్ళు కూడా అనుకూలమైనటువంటి వైఖరిని వ్యక్తపరుస్తా ఉన్నారు. కానీ ఈ సందర్భంలో ఎక్కడ వరకు వచ్చిందంటే మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది ప్రజాస్వామికమైన డిమాండ్, వర్గీకరణ జరగాలి అని చెప్పేసి అనే పరిస్థితి వచ్చింది. కానీ కొంతమంది రాజకీయ అవకాశవాదులు, కొంతమంది స్వార్థపరులు దీన్ని సీమాంధ్ర కృత్రిమ ఉద్యమం ఎక్కడైతే నడిచిందో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అట్లా ఒక కృత్రిమ ఉద్యమం లాగా క్రియేట్ చేసి ఇలా ఏదో జరగబోతా ఉన్నది అన్నటువంటి ఒక భయాందోళనకరమైన పరిస్థితులు ఈ మాల సామాజిక వర్గానికి రావాల్సిన మొత్తం ఈ మాలలంతా ఎత్తుకపోతున్నారని చెప్పేసి మాల సామాజిక వర్గ ప్రజలకి ఒక రాంగ్ అంశాన్ని తీసుకెళ్లే పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా చెప్పాలంటే మాల సామాజిక వర్గం ప్రజలకు కూడా మనం వ్యతిరేకం కాదు. అందరం కలిసి ఉందాం అంటున్నాం, వర్గీకరణ చేసుకుందాం, అందరం కలిసి బతుకుదామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలా తెలంగాణ ఉద్యమానికి వర్గీకరణ ఉద్యమానికి చాలా సారూప్యత ఉంది. మిత్రులారా, ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా మనం గమనించినాం. సీమాంధ్ర పెట్టుబడిదారులు లక్షల కోట్ల రూపాయలు పట్టుకొచ్చి ఈ ఉద్యమాన్ని చలార్చడానికి, పైన ఉన్నటువంటి నాయకత్వానికి పక్కదారి పట్టడానికి లాబింగ్లతో ఎన్నో కుట్ర చేసారు. మనం చివరి దశలో చూసినాం, లగడపాటు చేసినటువంటి ఎత్తుగడలు ఎట్లున్నాయో మనం చూసినాం. సేమ్ నక్కెల్లా
తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గంలోని రాజకీయ నేతలు కూడా ఒక లగడపాటి లాగా, ఒక మేకపాటి లాగా అట్లనే కనబడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చివరి దశలో అడ్డుకునే ప్రయత్నం చేసిరు. ఇక్కడ మాల సామాజిక వర్గంలో నేతలు కూడా కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది మా మారమార్గాల పంచాయతీ మాత్రమే కాదు, ఇది ఈ సమాజంలో నిమ్న వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఒక అసమానత్వం మీద జరుగుతున్నటువంటి కొట్లాట. ఈ కొట్లాటలో మిగతా సామాజిక వర్గాలు కూడా మీరందరూ భాగస్వాములు అయితే ఇది నిజమైన ప్రజాస్వామిక డిమాండ్ లాగా మేము మాత్రమే చెప్పడం కాదు, నా సోదర సామాజిక వర్గాలు, బీసీలు, రెడ్లు, బ్రాహ్మణులు, ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది వర్గీకరణకు మద్దతు తెలియాలన్నటువంటి అంశం మీదనే ఏర్పాటు చేయబడ్డ సమావేశం అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అందుకనే మీరందరూ రావడం వల్ల దీనికి సంపూర్ణత వచ్చిందని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమం తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, వర్గీకరణ ఫస్ట్ టైంలో రద్దయిన టైంలో నేను ఒక కరపత్రం రాసిన. అప్పటిదాకా మంచిగా ఉండే. ఈవెన్ 2002 డిఎస్సి చంద్రబాబు నాయుడు అంటే డిఎస్సి పెట్టినప్పుడు దాంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి వర్గీకరణ సాధించిన తర్వాత ఆ వర్గీకరణలో భాగంగా నాకు కూడా ఉద్యోగం వచ్చింది. నేను టీచర్ జాబ్ చేశాను 2 సంవత్సరాలు. సో అప్పుడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇక మా పృథ్వన్న ఏం చెప్తే జాబ్ ఇక్కడ చూడైతే అంటే దాన్ని వదిలిపెట్టి వచ్చిన వేరే సంగతి. వాస్తవంగా చెప్పాలంటే వర్గీకరణ సందర్భంలో చాలా మంది మార్గ సామాజిక వర్గంలో బిడ్డలు ఉద్యోగాలు వచ్చినాయి. అట్లా ఒక 2 సంవత్సరాల ఉద్యోగం మనం పొందడమో లేదో మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ తీర్పు వ్యతిరేకంగా రావడం, అది రద్దు కావడం జరిగింది. రద్దయిన తర్వాత నేను కరపత్రం రాసిన, మనం ఏబిసిడి వర్గీకరణను పంచుకుందాం, మాలా మాదిగలము కలిసి ఉద్యమిద్దాం, రాజ్యాధికారం కోసం ఉద్యమిద్దామని చెప్పేసి కరపత్రం రాసిన. అట్లెంత రాస్తామని చెప్పేసి అప్పటిదాకా నాతో స్నేహంగా ఉన్నటువంటి మాల సోదరులు నాకు పెద్ద పంచారు. అరే అట్లెంత రాస్తావు, నువ్వెట్లా రాస్తావు, నేను ఎందుకు రాయా, నేను ఒక మాదిగను కాబట్టి మాత్రమే ఈ కరపత్రం రాశాను అనుకోకండి మిత్రులారా. నేను ఒక బీసీ అయినా కూడా ఇట్నే రాస్తా, ఒక రెడ్డినైనా ఇక్కడ రాస్తా, ఒక బ్రాహ్మణైనా కూడా ఇట్లనే రాస్తా. నేను ఈ కులంలో పుట్టినందుకు మాత్రమే ఇట్లా రాస్తానని చెప్పేసి అనుకోవద్దని చెప్పేసి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది యావత్ సమాజంలోని అన్ని వర్గాలకు చెందుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయమే ఈ సమాజం అంతా ఒక ప్రజాస్వామిక ఆలోచనతో కలిగిన వాళ్ళు, ఒక అంబేద్కర్ ఐడియాలజీ కలిగిన వాళ్ళు ఈ ఆలోచనతో ఉంటారని చెప్పేసి నేను అనుకుంటూ ఈ న్యాయబద్ధమైనటువంటి పోరాటంలో కవులు, కళాకారులు ముందు వరుసలో ఉంది. నిజంగా చెప్పాలంటే మేము ఒక ట్రైనింగ్ చేసినప్పుడు 4 డబ్బులు కొడితేనే మా పక్కింటి రోడ్డు పెద్ద వదిలిపెట్టి పోలీసులు కేసు పెట్టారు. 4 డబ్బులకి శబ్దానికే భరించలేకపోయాడు. మరి 5,000 1,00,000 డబ్బులు కొడితే అట్లాంటి పరిస్థితి వస్తుందేమో. కాబట్టి 1,00,000 డబ్బుల ప్రోగ్రామ్ అనేది నిజంగానే ఒక యూనిక్ ప్రోగ్రామ్. ఎప్పుడో కృష్ణ మీటింగ్ పెట్టినా ఒక వినూత్నంగా చేస్తారని చెప్పేసి ఒక చారిత్రకమైనటువంటి ముద్ర కృష్ణ మీద ఉన్నది. అట్లనే నిజంగా చివరి అంకంలో ఈ చివరి అంకంలో 1,00,000 డబ్బులు మీటింగ్ల కోసం డబ్బులు వస్తాయి, కానీ డబ్బుల కోసం మనం మీటింగ్ వెళ్తాం. అందరం కలిసి 1,00,000 డబ్బులు కొట్టడానికి మీటింగ్ వెళ్తున్నాం. కాబట్టి ఒక సాంస్కృతిక పోరాటంలో తుదశ ఉంది. కాబట్టి ఆ సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి కవులు, కళాకారులందరూ ముందు వరుసలో ఉంటే బాగుంటుందని చెప్పేసినటువంటి కృష్ణ ఆలోచనకు నేను హృదయపూర్వకంగా ఉద్యమాలను తెలియజేసుకుంటూ మిగతా సామాజిక వర్గ మిత్రులందరూ కూడా మనం నిజంగా చెప్పాలంటే ఒక ప్రజాస్వామిక ఆలోచన ఉన్న వాళ్ళం అందరం కూడా కలిసి బతుకుతాం. చాలా మందికి మా అంజన మా అధికారం చేస్తుంది. చాలా మంది కానీ నువ్వు ఎస్సీ అంటారు. చాలా మంది అంటే కులాన్ని వదిలిపెట్టి ఒక స్నేహపూర్వకులు బతారు. చాలా సంవత్సరాలు గురుగారికి ఉన్నందుకు అరే నువ్వు గొర్రెలు కదా అన్నాను. వాస్తవం అంటే అట్లా మనము ఎవరితోటైతే సావాసం చేస్తామో ఆ సావాసంలో మనం అన్ని మర్చిపోయి స్నేహం చేస్తాం. ఆ స్నేహంలో కులం మతాలు ఏముండవు. కానీ మనం చేస్తున్న స్నేహాన్ని బట్టి సమాజం మనని ఒక రకంగా చూస్తుంది. కానీ మన ఆలోచన ఒక ప్రజాస్వామికమైన ఆలోచన అని చెప్పేసి, మన ఆలోచన ఒక మానవత్వపు దారిలో నడిచే ఆలోచన అని చెప్పేసి అది తెలియజేస్తా అని చెప్పేసి గుర్తు చేస్తూ అట్లా కులాలు వదిలిపెట్టినటువంటి కుల రహితంగా ఏ నిమ్న వర్గాలకైతే రిజర్వేషన్ ఫలాలు దక్కాలని అనుకుంటూనే చివరి వాళ్ళకి కూడా ఫలితాలు అందాలని చెప్పేసి అనుకుంటున్న ప్రజాస్వామ్యమైన డిమాండ్కు మద్దతు తెలుపుతూనే స్నేహం చేస్తూ ఈ సమాజంలో ఒక ఉన్నత భావాలు కలిగినటువంటి నా బీసీ బిడ్డలకు కానీ, రెడ్డి కమిటీలో ఉన్నటువంటి బిడ్డలకు కానీ, మిగతా బ్రాహ్మణులకు కూడా, వైశ్యులకు కూడా, నాకు కుమటలు కూడా వస్తున్నారు. వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా ఉద్యమాలను తెలియజేసుకుంటూ ఈ వర్గీకరణ చివరి అంకంలో మీరందరూ భాగస్వామ్యంతో చాలా మనసు సంతృప్తిగా ఉన్నారా? మీరందరూ కూడా అందరూ తర్వాత పాట పాడాలి. మా గంగా మొన్న ఏదో పోస్ట్ పెట్టింది అన్న గురించి. అట్లనే అంటే సోషల్ మీడియాలో ఇదేదో కృష్ణ మీటింగ్, ఇదేదో కృష్ణ కార్యక్రమం ఇట్లా కాదు. ఇది ప్రజాస్వామ్యమైన డిమాండ్, ఇది మనందరి బాధ్యత అని చెప్పేసి గుర్తెరిగి
పెడుతున్నందుకు అట్లా ఆ చెల్లెకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా మనసు ఒక పాట పాడాలి. పాట పాడుతూ ఈ 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము. ఇది నాకు తెలిసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కావద్దని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీమ్, జై మాత. థ్యాంక్ యూ. ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు, ఎయిర ఎయిర దరువు గట్టి అసలు మరొకసారి. ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు, ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు, ఇది డప్పులోల దరువు, ఇది సప్పుడోల దరువు, ఇది డప్పులోల దరువు, ఇది సప్పుడోల దరువు. 1,00,000 సమాధాన కొరకు 1,00,000 డప్పుల దరువు, ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు, ఎయిర ఎయిర దరువు ఇది సప్పుడోల దరువు. కాపుల ముసలి తల్లి కాలాముడికి సత్తే, కాపుల ముసలి తల్లి కాలాముడికి సత్తే, కాపుల ముసలి తల్లి అవ్వ కాలాముడికి సత్తే, కాపుల ముసలి తల్లి కాలాముడికి సత్తే. కాడు వేసినాది ఇది పాడే మోసినాది, కాడు వేసినాది ఇది పాడే మోసినాది. అంటారా నీకున్న కంట నీరు పెట్టినాది, ఎయిర ఎయిర దరువు ఇది తప్పుడోల దరువు, ఎయిర ఎయిర దరువు ఇది తప్పుడోల దరువు. దుక్కులాడే దరువు ఇది దుమ్ములే పెదరువు, దుక్కులాడే దరువు ఇది దుమ్ములే పెదరువు, ఇది దుక్కులాడే దరువు ఇది దుమ్ములే పెదరువు, దుక్కులాడే దరువు ఇది దుమ్ములే పెదరువు. గజ్జల సప్పుడింటే ఇది గంతులేసెదరువు, గజ్జల సప్పుడింటే ఇది గంతులేసెదరువు. నెత్తురు గారంగ పైసను, నెత్తురు గారంగ పైసను నెత్తి కట్టుకున్న దరువు, ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు, ఎయిర ఎయిర దరువు ఇది సప్పుడోల దరువు. కర్ణాల బిడ్డ పెళ్లి కనకన్నా డప్పు కొడితే, కర్ణాల బిడ్డ పెళ్లి కనకన్నా డప్పు కొడితే, పెళ్ళైపోయినాక పెట్ట మీద తిండి పెడితే, పెళ్ళైపోయినాక పెట్ట మీద తిండి పెడితే, గుంజకున్న డప్పు చూసి గుండె గుద్దుకుంటుందయ్యో, ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు, ఎయిర ఎయిర దరువు ఇది సప్పుడోల దరువు. ఇది దుక్కులాడే దరువు ఇది దుమ్ములే పెదరువు, దుక్కులాడే దరువు ఇది దుమ్ములే పెదరువు. లగ్గమైన చేస్తాయి ఇవి లడాయైన చేస్తాయి, లగ్గమైన చేస్తాయి ఇవి లడాయైన చేస్తాయి, లగ్గమైన చేస్తాయి ఇవి లడాయైన చేస్తాయి, లగ్గమైన చేస్తాయి ఇవి లడాయైన చేస్తాయి. పెళ్లి డప్పు కొట్టినట్టే మీ సాగు డప్పులు కొడతాయి, ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు, ఎయిర ఎయిర దరువు ఇది సప్పుడోల దరువు. 1,00,000 సాధన కొరకు 1,00,000 డప్పుల దరువు, ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు, ఎయిర ఎయిర దరువు ఇది డప్పులోల దరువు. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. ఇప్పుడే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రముఖ కవి, రచయిత, వాగ్గేయకారుడు మిట్టపల్లి సురేందర్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం. మరి విమలక్క, పృథ్వీరాజన్ ఇద్దరు మాట్లాడే ముందు మిట్టపల్లిని ఈ కార్యక్రమంలో మొదటి నుంచి భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనలో భాగస్వామ్యమై ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూ ఇంకా ఇలా చేస్తే బాగుంటది అనేటువంటిది తన సూచనలు, తన సలహాలు ఇస్తున్నటువంటి మిత్రుడు, గొప్పగా సినిమా అనేటువంటి ప్రపంచంలోకి ఒక అట్టడుగు నుంచి, అడవి నుంచి, అడవి పల్లెలు, మట్టి పల్లెల నుంచి సినిమా అనేటువంటి ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని గొప్ప పాటలు రాసినటువంటి మన మిట్టపల్లి సురేందర్ తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాము. ఒక గొప్ప పాటను కూడా 1,00,000 డప్పులు వేల గొంతులకు తన నుంచి గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆ కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండలు అంటూ ఒక గొప్ప పాటను అందించాడు. ఈ 1,00,000 డప్పులు వేల గొంతులకు కూడా ఒక గొప్ప పాటను తీసుకురావాలని కోరుతాం. అందరికీ నమస్కారం. జై భీమ్. నాకు మాట్లాడాలంటే తెలుస్తుంది, నేను మాట్లాడలేను. నాకు అవగాహన ఉన్న విషయం చెప్తా. ఒక ఊర్లో కులమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య తల్లి సంపాదించిన ఆస్తి లేకపోతే అన్నదమ్ములు ఇద్దరు తగాదా పెట్టుకొని తెగనప్పుడు ఆ ఊర్లో ఉన్న అన్ని కులాల పెద్ద మనుషులు వచ్చి ఆ పంచాయతీ పెట్టి ఎవరి ఆస్తి, ఎవరి వాటా, ఎవరికి రావాల్సింది వాళ్ళకి సమంగా పంచిపోతారు. ఇది మన పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తున్న విధానం.
ఇప్పుడు కూడా ఇక్కడ ఆస్తి పంపకాల విషయం ఇంకా వేరే ఏం తగాదా లేదు, ఇక్కడ ఏం కొట్లాటలు ఏం లేవు. దీనికి మద్దతుగా అప్పుడు మన ఊర్లలో ఉన్న అన్ని కులాల పెద్ద మనుషులు ఏ విధంగా వచ్చేదో ఇప్పుడు పెద్దలు కూడా రాబోతారు. అయితే ఇక్కడ మనం పెద్దలం కాదంటే మనం పెద్దలం కాదు, మనం కళాకారులం. సమాజంలో ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళ పక్షాన నిలబడి పరిష్కరించడానికి మన మాటని పాటని ఆటని తోడు చేసి ఇప్పుడు కాదు, భూమి పుట్టినప్పటి నుంచి, పాట పుట్టినప్పటి నుంచి, ప్రతిభ పుట్టినప్పటి నుంచి వస్తున్నాం మనం. ఇది ఒక కుల సమీకరణ కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, మనందరి బాధ్యత. మనతో ఈ సమాజంలో మన తోటివాడు ఎవడు దుఃఖిస్తున్నా ఎందుకు దుఃఖిస్తున్నాడో అర్థం చేసుకొని పాటలు రాస్తాం మనం. ఈసారి మా కమ్యూనిటీకి వచ్చిన కష్టం వచ్చింది, మా కమ్యూనిటీలో చిన్న ఇబ్బంది ఉన్నది, మీ అందరి సహకారం కావాలని పిలువంగానే అతి పెద్ద మనసుతో ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దీని మీద నా వంతు రచన, నా వంతు పాట నేను అందిస్తా, నా వంతు పనులు కూడా నేను చేస్తా. ఎస్కేప్ ఛాన్స్ 100% లేదు. ఎందుకంటే ఈ టైంలో ఇక్కడ కనుక ఈ పోరాటానికి అక్షర సేద్యం చేయకపోయినా, మన వంతు పని మనం ఇక్కడ చేయకపోయినా ఈ కులంలో పుట్టినాన్ని సర్టిఫికెట్ తీసుకునే హక్కు ఉండదు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఇప్పటి నుంచి ఈ సభ చివరి దశకు చేరుకునేంత వరదాకా మీ అందరి సహకారం ఇట్లనే ఉండాలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను ఇప్పుడు ఏం చెప్పాలన్నా, దళిత జాతి గొంతుకలో ఉదయించిన ప్రశ్న, అందరికాదర్శం మా అన్న మందకృష్ణ. బోధించి నినదించి సమీకరించి మించి నిలబడి పోరాడి ఆ ప్రతిఫలాలు పంచుతూ చెప్పులు పుట్టిన చేతులతో చరిత్ర తిరగరాయ నడుస్తున్న యాత్ర, మాదిగ తిరుగుబాటు యాత్ర. దళిత జాతి గొంతుకలో ఉదయించిన ప్రశ్న, అందరికాదర్శం మా అన్న మందకృష్ణ. బాధపడే జాతులకు బోధపడని లోతులను తెలుపుతున్న తెగల వారి ఉపాధ్యాయుడు. తరాల గాఢ నిద్ర తరిమేసే పోరు ముద్ర, అదిగో అభినవ అంబేద్కరే మందకృష్ణ. దళిత జాతి గొంతుకలో ఉదయించిన ప్రశ్న, అందరికాదర్శం మా అన్న మందకృష్ణ. కృష్ణ ఒక దళిత పోరాటమే లేడు. ఎవరికి ఎక్కడ ఈ సమాజంలో కష్టం వచ్చినా, మానవ జీవితానికి ఎక్కడ విఘాతం కలిగినా అక్కడ ఆయన వాయిస్ వినబెట్టింది. ఇంత గొప్ప నాయకుడు ఒక పాయింట్ మీద నిలబడి కష్టపడి రాజకీయాలను అంటించుకోకుండా రాజకీయాలతో ఉంటూ కులం కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీకు ఇంకొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ సభ అయిపోయేంత వరకు మీరు ఎక్కడ ఉన్నా, మీ పనుల్లో ఉన్నా, మీ పనులు చేసుకుంటూనే ఈ సభకు సహకరించండి అన్న. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ. మిట్టపల్లి మీ అమూల్యమైన సందేశం వచ్చి మాట్లాడుతూ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ పోరాటాలను ఎన్నో నిర్వహించినటువంటి నాయకుడు, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువతరానికి ఈ తరానికి స్ఫూర్తిగా నిలబడేటువంటి నాయకుడు పృథ్వీరాజ్ అన్నను తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది కోరుతూ గట్టిగా చప్పట్లతో అందరికీ దండాలు. జై తెలంగాణ, జై మాదిగా. నేను ఫస్ట్ టైం అనుకుంటా ఆల్మోస్ట్ ఇట్లా మాదిగ సమూహంలో మేమందరం వచ్చి మాట్లాడాలి. నేను ఇందులో ఏంటంటే ఒక సీక్రెట్ ఏజెంట్, సైలెంట్ సోల్జర్ గా పనిచేసిన ఎంఆర్పిఎస్ వాస్తవంగా చెప్పాలంటే నిజం చెప్తున్నా. ఇప్పుడు వైలెంట్ వారియర్ కావాల్సిందే అడిగాను. సో ఫస్ట్ నుంచి కూడా అంటే ఏదన్నా దాని సాక్ష్యము యూనివర్సిటీకి వచ్చిన కాడి నుంచి కూడా ఎప్పుడైతే ఎస్సీ సంఘం పెట్టిన తర్వాత ఒక సెక్షన్ వాళ్ళు ఎట్లా దూరమైందో, ఎట్లా ఒక సెక్షన్ వాళ్ళు ఎట్లా టార్గెట్ చేసారు, ఇండివిజువల్స్ మధ్యలో కూడా విభేదాలు ఎట్లా తీసుకొస్తున్న ప్రయత్నం చేశారు అనేది చాలా కుట్రలు జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే న్యాయబద్ధమైనటువంటి అంశం కాబట్టి ఇప్పటి నుంచి కాదు, అన్న ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు నేను యూనివర్సిటీలో ఉన్న కాడికి వెళ్ళి పరోక్షంగా ఎక్కడ ఏ వేదికలు ఎక్కడ జరిగినా ఏం జరిగినా కానీ నేను ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అవుట్లెట్ గా సపోర్ట్ బేస్ గా ఉండే, ఇప్పటికీ కూడా నాకు సంఘర్షణ ఉంది ఇంకా స్టిల్.
నేను సైలెంట్ సోల్జర్ అని అనుకుంటున్నా. ఈ మధ్యన నేను కొంత ఒక చాలా చదువుకున్న ఇంటెలెక్చువల్ సమూహంలో నేను ఈ మధ్యలో తిరుగుతా ఉన్నా లాస్ట్ 1.5-2 years లో. అందులో కూడా నాకు బాగా పెన్షన్ జరుగుతా ఉన్నది. లాస్ట్ ఒక స్టేజ్ లో అంటే అన్న ఏమంటే కొద్దిగా శరత్ మాట్లాడుకుంటారు భాష గురించి చెప్తా ఉన్నారు కదా, అనుకోకుండా ఒక ఆయనే వాడు అన్నాడు, ఒక పెద్ద మనిషి వాడు అన్నాడు మందకృష్ణ. సో దాని మీద నేను ఒక పెద్ద సమూహం కూర్చున్న మా ఇంటర్నల్ డిస్కషన్ లో అసలు ఎట్లా అంటావు అంటే లాస్ట్ ఎక్కడ తీసుకొచ్చిన నీకు మందకృష్ణకి అసలు సంబంధమే లేదు కదా, మీ ఇద్దరు ఎక్కడ వేదిక మీద కూడా కనబడలేదు కదా నేను ఊరుకుంటా అనుకున్నాడు. కానీ నేను అంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయారు. వాడు అని ఎట్లా అన్నావు అనే దాని విషయంలో తిరగబడ్డందుకు అందుకని బయటికి పంపించాలని ఒక పెద్ద కుట్ర అది జరుగుతూ ఉంది. ఇంకా ఆ చర్చ కూడా ఉంది. సో అవన్నీ పెద్ద అవన్నీ ఇష్యూలు కానీ నేను ఓపెన్ గా ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, పేర్లు ఎవరు ఏందని చెప్పదలుచుకోలేదు. కానీ నేను మొన్న ఏపూర్ సోమన్న మిట్టపల్లి ఎల్లన్న ఉన్నప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు మా గిద్దరామ్ నర్సు తినేకాడి భూవన్ గుంజుకుంటున్నారు అని ఒక పదవి వాడింది. తినేకాడి భూవన్ గుంజుకుంటున్నారు ఇంటర్నల్ గా మాట్లాడేటప్పుడు చాలా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ ఒక్కసారి ఓపెన్ గా వచ్చి ఇప్పుడు అందరు నేను కొంతమంది మా ఇళ్ళనే ఎంత ముందు అవుతున్నాడు కానీ నేను అనుకుంటున్నా మెజారిటీ అందరు అదే ఉన్నారు. వాళ్ళు మన దగ్గర ఏమైనా మాట్లాడుతున్నామో అనిపిస్తుంది నాకు. కానీ మెజారిటీ అందరూ ఇది జరగొద్దు అనే దాంట్లోనే ఉన్నారు. కానీ ఒకటేంటంటే ఆ ఒక్కటి కాదు, యావత్ సమాజం మొత్తం ప్రతి ఒక్కరు ఎవరిని బయట సగం తెలిసినోడు మిడిమిడి జ్ఞానం ఉన్నోడికి కూడా ఈ ఇష్యూ అంటే చెప్పేది ఉంటే బరాబర్ ఇటు సపోర్ట్ చేయాల్సిందే. మన బొట్టలో కాదు, చాలా మంది సమాజం మొత్తం. ఇక నాకున్న మనకు ఉన్న దగ్గర నాయన కూర్చొని చెప్పిండు. మా ఆయన అంటే జస్ట్ మీకు చెప్పడానికి చెప్తున్నా నేను. చిన్నప్పుడు మొత్తం ఎప్పుడు పోయినా కానీ మా ఇళ్ళలో ఉంటున్నాడు. ఇక ఇప్పుడే చాలా వివక్ష ఉంది కదా, ఆ కాలంలో ఎప్పుడు ఉండాలి మా ఆయన చిన్న ఉన్నప్పుడు. అయితే మా తాత ఇంటికి రాగానే శివ వీడు మాది ఇళ్ళలో పోయి వచ్చి స్నానం చేయించేదన్న. ఏమని స్నానం చెప్పి సత్యానికి స్నానం చెప్పి ఈయన తల్లి లేదు. ఈయన చిన్నప్పటి నుంచి పోయి మాదిగలలో ఉండేది. ఇక తర్వాత సాహిత్యంలో అక్కడ ఇక్కడ ఎట్లెట్లా రక్షణ చేసుకుంటూ వచ్చిండో, నా పెంట మీద కోడి పెట్ట నీ వంటకు ఇంపాయే, నేనంటే అంటవాయే ముట్టవాయే, నా మాట అంటే ఒక్కవాయే, అంటే ఒక తిప్పలు అనుకుంటే ఒక తిప్పలు అంటేనేమో కంచె పడతా అనుకుంటే ఎట్లా పడతా అని ఇట్లా ఈ జీవితాల మీద రాష్ట్రే చెప్తా ఉన్నా. సో అయితే ఇప్పుడు నాకు కూడా ఏమైపోయిందంటే ఇప్పుడు ఊర్లో పోతే మా నాన్న కూడా మొదటి నుంచి మా ఊర్లో మెజారిటీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో ఈ మా ఊరు కావచ్చు చుట్టుపక్కల ఊర్లలో ఆ కాలం నుంచి దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు మా నాన్న ముందు వరుసలు ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఎంబడే ఉండే. నేను యూనివర్సిటీకి వచ్చినాక నా సోపదంతా మా రాము ఇగో మీరు మాకు ఇప్పటికీ మూమెంట్ లో వచ్చినాక మన నాగరాజు అంతవరకు నాగరాజు. సమాజంలో బయట కూడా ఒక చర్చ ఇప్పుడు నిన్న మొన్న వస్తా ఉన్నది. అంటే కులం కాడికి వచ్చినప్పుడు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళను తామర పత్రాలతో ₹1,00,00,000 ఇచ్చి పేర్లు చదివారు కదా. నాకు అది తెలియగానే నేను చెప్పిన నీకు చెప్పినా అది చెప్పినా మహిళనే చెప్పినా అంటే ఎందుకు కన్సిడర్ చేస్తారు ఎక్కడో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక చేతుల్లో ఒక వర్గం చేతుల్లో ఉన్నది అనేది ఒక మెసేజ్ జనంలో కూడా ఉన్నది. దాన్ని పటాపంచ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నా కానీ ప్రజా పోరాటాలతోటి ప్రజలు మొత్తం ఒక సైడ్ ఉన్నారు అనేది మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీని విషయంలో సోమన్న అందరికి చెప్తున్నా కూడా అన్నా మొత్తం ఎక్కడ వచ్చి ఏం మాట్లాడమన్నా ఈ మూమెంట్ కు సపోర్టివ్ గా ఎక్కడ ఏం మాట్లాడాలన్నా కానీ నేనైతే ప్రతి దగ్గర దేనికి వచ్చి నేను మీ అంత పారగాని కాదు కానీ వచ్చి మాట్లాడేందుకు మాత్రం బరాబర్ వాయిస్ వినిపిస్తుంది. ఎవరు ఏమని అనుకోని, ఎందుకంటే ఔరేకు దక్కా తెలంగాణ పక్కా ఎట్లా ఉండను ఇప్పుడు కూడా ఏంటంటే ఒక బరాబర్ దక్కా జరగాలి. ఒకటే ఆఖరిలో చెప్పేది ఏంటంటే కొంతమంది బయట మాట్లాడుతూ ఉన్నారు కృష్ణారావు గురించి మా జనరల్ గా డిస్కషన్ చేస్తా ఉంటారు. ఒక వ్యక్తి ఒక అంశాన్ని తీసుకొని ఇంత సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నది చాలా అద్భుత ప్రపంచంలో. ఒక నెల్సన్ మండేలా మనం ఎట్లయితే చూస్తామో అక్కడ తననే కనుక అధికారంలోకి రావాలని అనుకోని ఎక్కడైనా ఏ కోసన ఏ చిన్నగా కనుక ఎక్కడైనా ఉండేది ఉంటే ఇలా తన ఒక 2-3 సార్లు కేంద్ర మంత్రి కావచ్చు. నేను చాలా సందర్భాలలో మా ఇంటర్నల్ చేసిన మందకృష్ణ కథ గురించి ఇప్పుడే ఎందుకు పట్టించుకుంటున్నాడు. ఒక్కసారి బయటకు వచ్చి తెలంగాణ అనుమానం ఒక దుర్మార్గుడు ఎక్కడికో పోయి సెంట్రల్ మినిస్టర్ దాకా పోయింది కదా, అన్ని వస్తే తెలంగాణ వస్తుంది ముఖ్యమంత్రి అవుతాడు. మేము మా సొంతలో అడిగున్నామని మేము వస్తాం అడిగున్నామని. కానీ అయినా కానీ ఎక్కడ వదలలే. ఓ రోజు కంచాయిలే వచ్చిండు, మా కంచాయిల గారి ఇంటికి వచ్చింది. పృథ్వీ నువ్వును అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు మందకృష్ణ ఎంబడి ఉండేది ఉంటే ఎంబడి ఉండాలి మా ఇంటికి వచ్చిండు.
ఇది వచ్చి మందకృష్ణ ఎంబడి ఉండాలి, మీ ఇద్దరు ఉండాలంటే నేను ఉండాలని ఎట్లా అనుకుంటున్నాను, నేను ఆల్రెడీ ఉన్నా. ఈ సీక్రెట్ ఏజెంట్ అనేది అప్పుడే చెప్పాను, నేను ఆల్రెడీ సీక్రెట్ ఏజెంట్ ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ కొని. మరి ఏమైందో అది ఎట్లా మెటీరియల్ కాదో నాకు తెలియదు, కృష్ణను ఒప్పుకున్నాడు లేదో నాకు తెలియదు. కానీ ఒకవేళ అప్పుడే కనుక వచ్చేది ఉంటే తెలంగాణ ఎప్పుడో వచ్చి 1200 మంది ఏదైతే సావుకు అయిందో అది కూడా అంతమంది సావుకు పోదురు కావచ్చు అనేది నాకైతే అనిపిస్తుంటది. కానీ అయినా ఇప్పటికీ నిబద్ధతతో ఉండి సామాన్యమైన విషయం కాదు. ఒక వ్యక్తి పోయి తన అన్ని సర్వం వదిలిపెట్టి నా జాతి గురించి అవసరమైతే నేను కాళ్ళు మొక్కైనా కానీ అంటే పోరాటాలు చేసి అలసిపోయి ఉన్న దాంట్లోకెళ్ళే శత్రువులను తయారు చేసి పైసలతో వాళ్ళకి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఈ స్టేజ్ లో కూడా మీరు పాట పాడుతుంటే విన్నా నేను, మీరందరూ ఒక దగ్గర చూడగా నాకు బాగా సంబరం అనిపించింది. అరే ఎక్కడెక్కడ ఉన్న కొలియాగాలన్నీ మందలా కలిసినాయి, మందలా కలిసినాయి. మలిపెట్టోడు పక్కా ఉన్నాడు, అది సంబరం అనిపిస్తుంది. సరే ఒక ఇద్దరు ముగ్గురు బయట ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడుతుండొచ్చు, కానీ అన్న యావత్ సమాజం అంటే సమాజంలో పేదరికం కావచ్చు, వివక్ష కావచ్చు. ఇలా అంబేద్కర్ గురించి బాగా చెప్తున్నా, అసలు అంబేద్కర్ అర్థం చేసుకుంటాడు ఎవడు కూడా ఆ క్యాంప్ లో ఉండడు, ఇక్కడికి వచ్చి చూస్తుంటాడు. నిజంగా పేర్లు తీసి అర్హత కూడా లేదు నాకు కుల్లా చెప్పాలంటే. సో ఇలా అట్లున్నది. కానీ ఎంటైర్ సమాజం మొత్తం మేము మా బోటలో ఎక్కడంటే అక్కడ ఏదంటే అది ఇంకా కూడా మనలో ఎవరన్నా అక్కడిక్కడ తప్పి దారి తప్పి తిరిగేటలో ఉంటే పట్టుకొచ్చిన మరేద్దాం. నేనైతే బరాబర్ మీరు ఇక్కడెక్కడ ఏడికి రమ్మంటే अंजन आधी रात का दिन भर रात भर किधर भी चला हुआ था हम लोग चलने के लिए तैयार है ఉంటాం బరాబర్. ఒక ఆఖరి ఏంటంటే అన్న ఇప్పుడు అన్ని ఉద్యమాలు అన్నాడు కదా, అమరుల గుండె కడుపుకోత సభ పెట్టిండి అన్న, అప్పుడు పెట్టింది దాంట్లో ఆర్గనైజ్ నిజాం కాలేజ్ లో సంఘటన జరిగినప్పుడు. సో ఆ వేదిక లైవ్ నడుస్తా ఉన్నది, ప్రోగ్రామ్ నడుస్తుంటే అంతం రవి ఫోన్ చేసినాడు కడుపు కొత్త సభకు. సరే చాలా దాంట్లో అందరం వర్క్ చేసినట్టే. అయితే ఆ సిచ్యువేషన్ లో ఆ టైంలో ఆ సభ 21 జరగాల్సిన అవసరం ఉన్న క్రమంలో